అయితే వ్యూవర్స్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు శీఘ్రస్ఖలన సమస్య ఉంది. ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య ఉంది. శీఘ్రస్ఖలనం అంటే మనం సెక్స్ చేసేటప్పుడు మనకిష్టం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనకు ఇష్టంగానే వీర్యం తొందరగా వెళ్ళిపోవటం. సెక్స్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోవటం. సెక్స్ మొదలుపెట్టంగానే లేదా మొదలుపెడుతున్నప్పుడే వీర్యం బయటికి రావటం, మన పార్ట్నర్ తృప్తి పడకపోవటం. దీనికే శీఘ్రస్ఖలనము లేదా ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారండి. ఇది ఎందుకొస్తుంది? ఇది ఎలా పోతుందనేది ఇప్పుడు మనం ఇవాళ టాపిక్ అండి. చాలామంది మాకు అడిగేది సార్ నేను పెళ్ళై 3 సంవత్సరాలయింది. నాకు 15 సంవత్సరాలయింది, 20 సంవత్సరాలయింది. సెక్స్‌తో మాత్రం ఒక 10 సార్లు కలిస్తే మా ఆవిడ 2 సార్లు సుఖపడుతుంది సార్. 8 సార్లు మాత్రం సుఖపడదు సార్. నాకు తొందరగా వెళ్ళిపోవటం జరుగుతుందని చాలామంది అనే మాట అడిగే క్వెషన్ కూడా ఇదేనండి. ఇవాళ దీనికి అసలు శీఘ్రస్ఖలన సమస్యకు కారణం ఏంటి? ఇది ఎందుకొస్తుంది? ఇది ఎలా పోతుంది చెప్తానండి. అంటే యాక్చువల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్ ఎంత ఉండాలి? మేల్ సెక్సువల్ టైమింగ్ ఎంత ఉండాలి? డ్యూరేషన్ ఎంత ఉండాలి? పరిధి ఎంత ఉండాలి? యోనిలో అంగం ఎంతసేపు ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుందని చాలామంది అడుగుతుంటారు మాకు. అసలు ఏంటంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే మగవాళ్ళలో సెక్స్ టైమింగ్స్ ఇండియన్స్‌లో 2-6 మినిట్ ఉండాలండి. మినిమమ్ 2 మినిట్స్ ఉండగలగాలి. మాక్సిమం 6 మినిట్ ఉండగలగాలి. ఇప్పుడు ఇక్కడ వాదన ఏంటంటే ఇది పక్కన పెడితే మళ్ళీ స్త్రీల్లో సెక్స్ అంటే వాళ్ళు తృప్తి పడే టైమింగ్ ఏందని చాలామంది అడుగుతారు. ఒక స్టడీ జరిగిందండి ఇండియాలో ఒక 2500 మంది స్త్రీల మీద ఒక స్టడీ జరిగింది. వాళ్ళకి ఎంతసేపులో వాళ్ళు భావి ప్రాప్తి చెందుతారని అడిగారండి వాళ్ళకు. 2500 మంది మహిళల్లో ఈ క్వెషన్ అడిగారు. ఆ క్వెషన్ ఏంటంటే మీకు మీ భర్తలతో, మీ పార్ట్నర్స్‌తో ఎంతసేపులో మీరు సుఖపడతారని అడిగితే దాదాపు 20-25 నిమిషాలు చెప్పారండి వాళ్ళంతా. 20-25 నిమిషాలు మేము సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మేము భావి ప్రాప్తి పొందుతాము అని చెప్పడం జరిగింది. అయితే మగవాళ్ళ టైమింగ్ ఎంత ఉందండి? 2-6 మినిట్ ఈ టైమింగ్. ఈ టైమింగ్‌లో సెక్స్ ఎలా చేయాలి మరి? అందులో కూడా 1 మినిట్‌లోనే వెళ్ళిపోతుంది. అసలు శీఘ్రస్ఖలనానికి కారణం ఏంటండి ఇక్కడ తెలుసుకుందాం. టీనేజ్‌లో మనకు తెలిసి తెలియని వయసులో 13 నుండి 19 ఈ ఏజ్‌కి టీనేజ్ అంటారండి. ఈ ఏజ్‌లో మనం ఏం చేస్తాం తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేసుకోవడం మొదలుపెడతాం. ఏమైనా చూస్తున్నారేమో అని బాత్రూమ్‌లో లేకుంటే బెడ్‌రూమ్‌లో కూర్చొని తొందరగా హస్తప్రయోగం చేసి వీర్యం బయటికి తీసేస్తుంటాం మనం. తొందరగా. తొందరగా వీర్యం బయటికొస్తే ఉల్లాసం, ప్లెజర్ కలుగుతుంది. కాబట్టి తొందర తీసేద్దామనే ఒక అలవాటు మన బ్రెయిన్‌కి ఎసేస్తాం. దానికే కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. మన బ్రెయిన్‌లో సెక్స్ సెంటర్‌లో సీరోటోనిన్ అనే కెమికల్ ఉంటుందండి. ఆ కెమికల్ మన సెక్సువల్ హార్మోన్ అంటానికి అది. ఆ హార్మోన్ మన సెక్సువల్ డ్యూరేషన్ కంట్రోల్ చేస్తుంటుంది. అంటే మన కండరాలు, మన నరాల మీద పట్టుతత్వం పెంచుతుంటుంది. ఆ హార్మోన్ నార్మల్ ఉన్నప్పుడు సెక్స్‌లో టైమింగ్ తగ్గదు. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో సీరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల, హార్మోన్ తగ్గిపోవటం వల్ల హ్యాపీ హార్మోన్, న్యూరో హార్మోన్ అంటారు. ఆ హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్స్‌తో టైమింగ్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి మనకు మూత్రం వస్తుందనుకోండి మనం ఆపుకుంటాం. ఎక్కడైనా మనం ఏదైనా థియేటర్‌లో సినిమా చూస్తున్నాం, లేకుంటే మీటింగ్‌లో ఉన్నప్పుడు మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటాం, మలం వచ్చినప్పుడు ఆపుకుంటాం. కానీ మనం సెక్స్ చేసేటప్పుడు మనకు ఇష్టంగానే మన ప్రమేయం లేకుండానే, మనకు ఇష్టం లేకుండానే సెక్స్ చేసేటప్పుడు త్వరగా మన వీర్యం బయటికెళ్ళేటప్పుడు మనం ఆపుకోలేకపోతాం. ఎందుకని? మన జననాల దగ్గర అంటే మన పెనిస్ దగ్గర, మన ఆర్గన్ దగ్గర ఉన్న కండరాలు, నరాలు బలహీనపడ్డాయి. దాని పట్టుతత్వం తగ్గిపోయింది. దేనివల్ల? హస్తప్రయోగం చేయటం వల్ల కండరాలు వీక్ అయిపోయాయి. అలాగే సీరోటోనిన్ హార్మోన్ కూడా తగ్గిపోయి, మన టైమింగ్ తగ్గిపోయి, మనం ఎప్పుడు సెక్స్ చేసినప్పుడల్లా మన వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది. మన బాడీలో అంత శక్తి లేకుండా పోయింది. మనం ఆపుకునేంత శక్తి లేదు. కోరికలు మాత్రం బాగున్నాయి. ఇంకా సెక్స్ చేయాలి, ఇంకా చేయాలి, పార్ట్నర్ తృప్తిపరచాలనే ఒక మనోవేదన, కుంగుబాటు ఉంది. కానీ బాధ ఉంది తప్ప మన శక్తి లేకుండా పోయింది మన శరీరంలో. అది ఎందుకు జరిగిందంటే హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో ఇక్కడ సీరోటోనిన్ అనే కెమికల్ తగ్గుతుంది. ఈ భాగం గ్లాన్స్ ఇక్కడ సెన్సేషన్ బాగా పెరిగిపోవటం వల్ల ఇక్కడ ఉన్న ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి నరాలు ఎండ్ అవుతాయి.
ఫైబర్స్ ఉంటాయి, నరాల ఫైబర్స్. ఆ నరాల ఫైబర్‌కు సెన్సేషన్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ప్రకృతి దేవుడు ఏం చేశాడంటే, ఒక కెమికల్ పెట్టాడు సబ్‌స్టెన్స్ పి. అది మరీ ఎక్కువైనప్పుడు, అతిగా ఇక్కడ కూడుకున్నప్పుడు, ఈ భాగము బాగా సెన్సిటివ్‌గా మారుతుంది. ఈ సెన్సిటివ్ పెనిస్ వల్ల వీర్యం తొందర బయటికొచ్చేస్తుంది. యోని లోపట పెడుతుండగానే, ఆ యోని వెచ్చదనం కూడా తట్టుకోదు. యోని వెచ్చ అంగం భాగం ముందు భాగం వెచ్చదనం కూడా తట్టుకుపోవటం వల్ల పెడుతుండగానే ఎళ్ళిపోతది. ఈ ముందు భాగంలో సబ్‌స్టెన్స్ పి అనే కెమికల్ పెరిగిపోయిందా, మన సెరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోయిందా, ఇక మనకు పట్టుకుంది ఒకటే ఏంది అంటే శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ రెండిటికి మనం మళ్ళీ కరెక్షన్ చేయకపోతే, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మన ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య మన చచ్చే వరకు పోదండి. ఈ మళ్ళీ సెరోటోనిన్ అనే కెమికల్ పెంచుకోవాలి. అలాగే సబ్‌స్టెన్స్ పి అనే కెమికల్ తగ్గించుకోవాలి. అప్పుడు మనకు సెన్సిటివ్ పెనిస్ లేకుండా పోతుంది. అలాగే శీఘ్ర శీఘ్రస్ఖలన సమస్య లేకుండా పోతుంది. అప్పుడు సెక్స్‌లో రాణించొచ్చు. ఇక ఇప్పుడు స్త్రీల్లో ఏంటంటే టైమింగ్స్ ఎక్కువ ఉంటది వాళ్ళకు. వాళ్ళు చాలా సేపు వాళ్ళు తృప్తి పడతారు. మనం మొదలు పెడుతున్నాం గానీ వీర్యం వెళ్ళిపోతుంది కదా! ఇప్పుడు ఏం చేయాలి? సెక్స్‌కి 3 భాగంలో పంచుకోవాలండి. ఫస్ట్ ఫోర్ ప్లే. ఫోర్ ప్లే అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక అట్లేస్తున్నాం అనుకోండి. అట్టేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? పెంక పెడతాం పొయ్యి మీద. ఆ పెంక బాగా వేడైనప్పుడు ఇలా నీళ్ళు వేసి చూస్తాం. బాగా వేడైనప్పుడు అప్పుడు మనం అట్లేయడం మొదలు పెడతాం. అలాగే సెక్స్ చేసేటప్పుడు మన భార్యకు బాగా ప్రేరేపించాలండి. సెక్సువల్ స్టిమ్యులేట్ బాగా చేయాలి. ఆమె కామ కోరికలు బాగా ప్రేమించి, బాగా స్టిమ్యులేట్ చేసి, ఆమె ఎక్కడ ముట్టుకుంటే సుఖపడుతుంది, ఆమె ఎక్కడ ముట్టుకుంటే స్టిమ్యులేట్ అవుతుంది మనకు తెలుసుకొని, అక్కడ ఆ సెక్సువల్ పాయింట్స్‌కు బాగా స్టిమ్యులేట్ చేసినప్పుడు, బాగా ఆమె స్టిమ్యులేట్ అయినప్పుడు మన అంగం అప్పుడు ప్రవేశపెట్టాలి. అలాగే స్ట్రోక్‌లిస్ట్ ఉండాలి. ఆమె సుఖపడే వరకు. అప్పటికి మన వీర్యం తొందరగా ఎళ్ళిపోయిందనుకోండి. అలాగే పైన ఉండి, అలాగే మనం ఈ క్లిటోరిస్ అనే భాగానికి, యోని పైన ఉన్న భాగానికి రాపిడి చేసినప్పుడు వాళ్ళు కూడా సుఖపడతారు. ఫస్ట్ ఫోర్ ప్లే, రెండోది ఇన్ ప్లే. ఒకవేళ అప్పటికి తొందరగా వెళ్ళిపోయిందనుకోండి, లోపట అలాగే అంగానికి లోపట ఉంచి మీరు పైన పైన ఉండి రాపిడి చేస్తే అది ఔట్ ప్లే. ఈ 3 భాగాల్లో మీరు సెక్స్ చేయగలగాలి. అప్పుడు మీరు భార్యకు భావి ప్రాప్తి చెందే వరకు సెక్స్ చేసుకుంటారు. ఇయన్నీ చేశాక గూడా మీ టైం పెరగట్లేదనుకోండి, స్క్రీన్ మీద ఉన్న నంబర్‌తో నాకు వరల్డ్ వైడ్‌గా మీరెక్కడున్నా సంప్రదించండి. మీకు సెక్సువల్ డ్యూరేషన్‌కి యునాని మందులతో శాశ్వతంగా పెంచుకోవచ్చండి. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో మీ సెక్సువల్ డ్యూరేషన్ పెంచుకోవచ్చు. అలాగే సెరోటోనిన్ అనే కెమికల్ పెంచుకోవచ్చు. సబ్‌స్టెన్స్ పి అనే కెమికల్ తగ్గించుకోవచ్చు. శాశ్వత నివారణ దేనికి? ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సమస్యకు. విన్నారు గదండీ! మీరు వరల్డ్ వైడ్‌లో ఎక్కడున్నా గూడా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్నవాళ్ళు నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.